సిటీలో కన్నుల పండుగగా సంక్రాంతి సమ్మేళనం. తెలుగు సాంప్రదాయాలను మర్చిపోవదన్న లీడర్లు. పీపుల్స్ ప్లాజాలో ఘనంగా భరతమాత మహా ఆరతి. పాల్గొన్న రవిశంకర్. ఆకట్టుకున్న కల్చరల్ ప్రోగ్రామ్స్. గండిపేట లేక్ దగ్గర గ్రాండ్గా గాలిపటాల జాతర. పతంగులు ఎగురవేస్తూ సందడి చేసిన యూత్. నాంపల్లి నుమాయిష్కు వేలాదిగా సిటీ జనం. 3 ఏళ్లలో ఎంత రష్ చూడలేదంటున్న నిర్వాహకులు. డీటెయిల్ చూస్తే తెలుగు భాషని కాపాడుకోవాలన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ప్రభుత్వ ఉత్తర్వులు కూడా తెలుగులో రావాలన్నారు. నార్సింగ్లో జరిగిన సంక్రాంతి సమ్మేళనం సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. అసెంబ్లీ, పార్లమెంటులో కూడా మాతృభాషలో మాట్లాడే అవకాశం కల్పించాలన్నారు. పండుగల ద్వారా సంస్కృతి, సాంప్రదాయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. వేడుకల్లో హర్యానా గవర్నర్ దత్తాత్రేయతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేత మురళీధర్ రావు, సినీ దర్శకుడు రాఘవేంద్రరావు పాల్గొన్నారు. సంక్రాంతి వేడుకల్లో హరిదాసులు, గంగిరెద్దుల విన్యాసాలు, రంగురంగుల ముగ్గులు ఆకట్టుకుంటున్నాయి. ఎవరు అనలే అంత గొప్ప పద్యాన్ని చెప్పు, ఏం చెబుతావు? మాజీ ఉపరాష్ట్రపతి వర్యులు శ్రీమాన్ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారికి సభాముఖంగా తెలుగు సంగమం పక్షాన గౌరవనీయులు శ్రీ మురళీధరరావు గారి జంగమదేవరులు, వీర మహేశ్వరులు, ప్రజల యొక్క భాగస్వామ్యం లేదే ఇది సాధ్యం కాదు అనే విషయాన్ని మరొకసారి మీ అందరికీ మనం చేస్తున్నాం. మిత్రులారా, ఇవాళ కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది. అది భారతీయ భాషలకు పెద్దపీట వేస్తుంది. చాలా సంతోషం. ఉదాహరణ ఈరోజు మీరు చూసుంటారు, కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ఆధ్వర్యంలో స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామినేషన్ అవుతుందో అది మొదటిసారిగా భారతీయ భాషలన్నింటిలో తెలుగుతో సహా భారతీయ భాషల్లో ప్రవేశపెట్టే విధంగా నిన్న ప్రకటన చేసింది. చాలా హర్షణీయం. ఇది అభినందించాల్సిన విషయం అంతా. క్రమేపీ ఇలాగే ముందుకు వెళ్ళి విద్యలో, ఉన్నత విద్యలో, సాంకేతిక విద్యలో, వైద్య విద్యలో, న్యాయ విద్యలో భారతీయ భాషలకు పెద్దపీట వేయాలా, దానికి అవకాశం కల్పించాలా, ఆ విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. చేస్తుందని నమ్మకం కూడా నాకు. రెండవది, మనం కేవలం చదువు కోసమే కాకుండా మనం పరిపాలనలో కూడా మన మాతృభాషలో జరగాల. పరిపాలన ప్రజల భాష వాళ్ళ మాతృభాష, పరిపాలనా భాష ఆంగ్ల భాష. మన ఉత్తర్వులు గజెట్ ఇంగ్లీష్లో ఇస్తాం. ఎందుకు? ఏమిటి జబ్బు? ఎందుకు ఈ జబ్బు నుంచి మనం, ఈ రోగం నుంచి మనం బయటపడలేకున్నాం అంటే అర్థం కాదు. ఇంగ్లీష్లో ఇవ్వండి, తెలుగులో ఉత్తర్వులు ఇవ్వండి, ఇంగ్లీష్లో కాపీ ఇవ్వండి. ఇప్పుడు ఇంగ్లీష్లో ఉత్తర్వులు ఇచ్చి తెలుగులో కాపీ ఇస్తూ ఉంటున్నారు. అది ఏమాత్రం కూడా సమంజసం కాదు. దానితో పాటు ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో రావాలా అంటే, మన తెలుగు అంటే అక్కడ తమిళం, అక్కడంటే కన్నడ, అక్కడ మలయాళం, అక్కడ మరాఠీ, అక్కడ పంజాబీ, అక్కడ అస్సామీ, అక్కడ భోజ్పురి, ఆయా భాషల్లో జరగాల. దాంతోపాటు చట్టసభల్లో, శాసనసభ, పార్లమెంటు వీటిల్లో కూడా మన మాతృభాషలో మాట్లాడే అవకాశం పూర్తిగా కలగాల. మాతృభాషలో మాట్లాడాలి. నేను ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు రాజ్యసభ చైర్మన్గా మాతృభాషలో మాట్లాడే అవకాశం కల్పిస్తే అనేక మంది మాతృభాషలో ధారాళంగా మాట్లాడారు, సంతోషించారు. అది పెద్ద గొప్ప విషయం కాదు. ఇప్పుడంతా ట్రాన్స్లేషన్ వ్యవస్థ వచ్చింది. ఈ మధ్య ఏఐసిటి వాళ్ళు నన్ను కలిసి చెప్పారు, మనం ఒక భాషలో మాట్లాడుతూ ఉంటే అది 10 భాషల్లో వెంటనే ఆటోమేటిక్గా తర్జుమా చేసేందుకు అవకాశం మనకు రాబోతోంది, కలుగుతూ ఉంది. అందువల్ల ఆ దిశలో ముందుకు వెళ్లాల్సి ఉంది. మూడవది, కోర్టుల్లో, న్యాయస్థానాల్లో కూడా మాతృభాషలో మాట్లాడాలా, మాతృభాషలో వాదించాలా, తీర్పులు కూడా మాతృభాషలో రావాలి. ఇవాళ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు, ప్రధాన న్యాయమూర్తి గారు ఒక మాట చెప్పాడు, చాలా సంతోషం, అభినందనీయం. ఆయన ఏమనంటే, రాబోయే రోజుల్లో తీర్పులు కూడా భారతీయ భాషల్లో అందజేసేట్టుగా చూస్తామని చెప్పాడు ఆయన. చాలా సంతోషం, అభినందనలు తెలియాల్సేట్టుగా అవసరం ఎంతో ఉంది. చాలామందికి ఒక అనుమానం ఉన్న అడుగుతుంటారు అక్కడక్కడ, సార్ మనం ఇట్లా మాతృభాష చదువుకుంటే మనం పైకి పోలేమని. పైకి ఎందుకు పోలేమని నేను భగవంతుడితో మాడాను. ఆ మధ్య మీకు సమాచారం కోసం చెప్తున్న యువకుల కోసం ఐఎస్డి చేసి మాడా, అయ్యా నీ దగ్గర రావాలంటే ఏమన్నా భాషా నిబంధన ఉందా అని. ఆయన చెప్పాడు, ఎక్స్పైరీ డేట్ అయిపోతే ఎవరికైనా డైరెక్ట్గా రావచ్చు అయ్యా, దానికి ఏం భాషా నిబంధన లేదని చెప్పి. నేను ఆ మాట చెప్తే ఒక్క రోడ్డు, సార్ మీరు ఏదో సరదాగా అంటున్నారన్న, నీకు అర్థం కావడం కోసం అట్లా అన్నాను.
కానీ ఉన్నతం అంటే అర్థమైంది. భారత రాష్ట్రపతి మాతృభాషలో చదువుకుంది, భారత ఉపరాష్ట్రపతి అయింది. భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసిన నేను మాతృభాషలో చదువుకున్నాను, కాన్వెంట్ చదువుకోలేదు, ఉపరాష్ట్రపతి దాకా వెళ్ళాను. మాతృభాషలో చదువుకున్నట్టు యొక్క సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నిన్నటి వరకు పనిచేసి పదవి విరమణ చేస్తున్న రమణ గారు చెప్పారు నేను మాతృభాష చదువుకున్నాను. అలాగే ఇప్పుడు ప్రపంచంలో శక్తివంతమైన ప్రధానమంత్రిగా పేరుగాంచిన నరేంద్ర మోడీ గారు మాతృభాష చదువుకోవడం, ఇంగ్లీష్ మీడియంలో చదువుకోరా. మరి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ప్రధాన న్యాయమూర్తుల స్థాయి వరకు వెళ్ళిన తర్వాత ఇంకా అంతకన్నా మీకు ఉదాహరణ ఏం కావాలా? కాబట్టి ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. దీంతోపాటు మరొక సలహా, తల్లిదండ్రుల మీద ముఖ్యంగా ఈ బాధ్యత ఆధారపడి ఉంది. ఎందుకంటే పిల్లల కన్నా పిల్లల సగం చెడగొడుతుంది కొంతమంది తల్లిదండ్రులు. పిల్లలు నాన్న, అమ్మా నాన్న అనకుండా మమ్మీ అను, డాడీ అను. ఈ మమ్మీ డాడీ ఇందాక చెప్పారు. మమ్మీ హైదరాబాద్ న్యూమాయిష్ ఎగ్జిబిషన్కు సందర్శకుల తాకిడి పెరిగింది. వీకెండ్ కావడంతో సిటీ జనం ఎగ్జిబిషన్కు తరలి వచ్చారు. సండే స్పెషల్గా ఫుడ్ అండ్ కిడ్స్ జోన్లో ఎంజాయ్ చేస్తున్నారు జనం. 3 ఏళ్ల తర్వాత ఇంత రష్ రావడం ఫస్ట్ టైం అంటున్నారు నిర్వాహకులు. న్యూమాయిష్ రష్పై మరిన్ని డీటెయిల్స్ మౌనిక అందిస్తారు. సందడి వీకెండ్ రష్ నుమాయిష్కి ప్రతి వారం కనిపిస్తూనే ఉంటుంది. రెగ్యులర్ డేస్తో పోలిస్తే శని ఆదివారంలో లక్షలాది మంది విజిటర్స్ షాపింగ్ చేయడానికి వస్తూ ఉంటారు. లాస్ట్ వీక్ దాదాపు 1,00,000 మందికి పైగానే విజిటర్స్ వచ్చి షాపింగ్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ వారం కూడా చాలా వరకు అయితే రష్ కనిపిస్తూ ఉంది. ఇప్పటికే నాంపల్లి పరిసరాల ప్రాంతాలన్నీ కూడా ఇటు ట్రాఫిక్తో కిక్కిరిసిపోయాయి. కిలోమీటర్ల పొడవునా కూడా ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది. అయితే నుమాయిష్ ప్రతి సంవత్సరంలో 45 రోజులు వస్తుంది. ఒక్క రోజైనా షాపింగ్ చేయడానికి మస్ట్ అండ్ షుడ్గా రావాలనేసి నగరవాద వాసులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు. అందుకే వాళ్ళు ఎక్కువగా వీకెండ్నే చూస్ చేసుకుంటూ ఉంటారు. వీకెండ్లోనే షాపింగ్ చేయడానికి ఆసక్తిగా చూపిస్తూ ఉంటారు. మనం అంతా పాటు కొంతమంది విజిటర్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ, ఏం పేరు, ఎక్కడికి వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది షాపింగ్? మేము ఇక్కడ చందానగర్ నుండి వచ్చామమ్మ. ఎవ్రీ ఇయర్ వస్తాము, చాలా బాగుంది. మరి ఏమేమి షాపింగ్ చేసిరు? అప్పుడు ఎలా ఉంటుంది నుమాయిష్, ఇప్పుడు ఎట్లా ఉంది? ఎప్పుడు ఒకలాగే ఉంది కానీ రేట్లు మాత్రం ఎప్పుడెప్పుడు పెరుగుతూ ఉన్నాయి. అప్పుడు 50 రూపాయలు ఉన్న వస్తువు ఇప్పుడు 300, 400, 500, 1000, 2000 వరకు ఉన్నాయి. షాపింగ్ చేసుకున్నాము. మరి ఇంత రష్లా షాపింగ్ చేయడానికి మంచి టైం సరిపోతుందా, హడావిడి అవుతుందా? లేదు, మాకేం గడబడి కాలేదు, మంచిగా చేసుకున్నాము, ప్రశాంతంగా చేసుకున్నాము. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. ఎప్పుడు వచ్చినామా మీరు? మేమండి 6 o'clock వచ్చామండి. బాగున్నది, చాలా జనాలు చాలా ఉన్నారండి. ఎవ్రీ ఇయర్ కంటే కూడా ఈసారి చాలా మంది ఉన్నారు. 2-3 years బ్యాక్ కరోనాతో ఎవరు రాలేదు కాబట్టి ఇయర్ చాలా మంది ఉన్నారు. ఎట్లుంది? పిల్లలు తీసుకుని వచ్చారు కదా, ఇబ్బంది అనిపించిందా? కొద్దిగా అయితే కష్టంగా ఉంది, బట్ ఇంకా ఎవ్రీ ఇయర్ ఎంజాయ్ చేస్తాం కాబట్టి తీసుకురావాలి. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఫుడ్, షాపింగ్, గేమ్స్ అన్నీ ఉంటాయి. మీకు ఫేవరెట్ సెగ్మెంట్ ఏంటి దీంట్లో? షాపింగ్ ఏమేమి తీసుకున్నారు? తీసుకోవాలనుకున్నాం కానీ ఏం తీసుకోలేకపోయినాము, కొన్ని బ్యాగ్స్ తీసుకున్నాం అంతే. రష్ ఎక్కువ ఉంది, పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం డిఫికల్ట్గా ఉంది. సో ఈ ఇయర్లో ఫస్ట్ టైం వచ్చిరా, ఇంతకుముందుకు వచ్చిరా? ఎప్పుడు వస్తుంటాం, ఎవ్రీ ఇయర్. ఈ ఇయర్లో ఫస్ట్ టైం. ఎక్కడికి వచ్చాను? నేను ముస్లాంబాగ్ దిల్సుఖ్ నగర్. షాపింగ్ చేశాను. ఇదైతే ఒకటి గెలుచుకున్నా, ఒక గేమ్ ఆడి, ఇంకా డ్రెస్సెస్, ఫుట్వేర్ అన్నీ కొనుక్కున్నాం. రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి, కొన్ని అయితే ఎక్కువ కూడా ఉన్నాయి. బట్ బార్గెనింగ్ చేసుకొని కొనుక్కోవచ్చు. స్టాల్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా మెయిన్గా నుమాయిష్ అంటే మీకు ముందుగా గుర్తొచ్చేది ఏంటి? మెయిన్గా అంటే ఇంకా స్టాల్సే, మెయిన్గా చికెన్ కర్రీ అవన్నీ, కోలాపూరి అన్నీ, ఫుట్వేర్ అండ్ ఆల్. చాలా బాగుందండి, అందరు రావచ్చు, సూపర్గా ఉంది. సో నైస్ అనమాట. ఇంకా మళ్ళీ వస్తాము, ఇప్పుడు కొంచెం చేస్తాము, ఇంకా చేయాలి. చాలా డ్రెస్సెస్ అయితే సూపర్గా ఉన్నాయి. ఇంత రష్లో మొత్తం కంప్లీట్ నుమాయిష్ తిరిగిరా, మధ్య నుంచి వచ్చేస్తురా? అండి హాఫ్ వే తిరిగింది, ఇంకా చాలా ఉంది తిరగాల్సింది. ఇంకా నెక్స్ట్ కూడా వస్తాం మళ్ళీ. చాలా బాగుంది. ఇప్పటి వరకు చాలా తీసుకున్నాం, డ్రెస్సెస్, క్రాకరీ, ఇంకా కిడ్స్కి సంబంధించినవి, గేమ్స్, రైడ్స్ చాలా బాగున్నాయండి. పిల్లలు బాగుందండి. ఐ మీన్ మేము మెట్రోలో వచ్చినామండి, అది కన్వీనియంట్, ఎందుకంటే ఇక్కడ పార్కింగ్ ప్రాబ్లం ఉండొచ్చు. సో అందుకోసమని మెట్రో కంఫర్ట్గా ఉంటుంది, అదొకటి. కానీ ఏంటంటే ఇది ఒక్క రోజులో చూసేదైతే కాదు ఇది నుమాయిష్. అంటే కొన్ని ఆల్మోస్ట్ 40-50 years నుంచి వస్తుంది కాబట్టి దీని స్పెషాలిటీ ఏందో తెలుసుకుందామని వచ్చేసినాము. ఫ్యామిలీతో రావడం ఫస్ట్ టైం, ఇంతకుముందు వచ్చినాం కానీ ఇప్పుడు కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేశారు. రైడ్స్ చాలా బాగున్నాయి. ఇంకా మీకు క్లాత్స్ కానీ, డ్రెస్సెస్ కానీ, ఇవన్నీ కొన్ని అఫోర్డబుల్ రేట్లో. ఐ మీన్ యూ కెన్ గో ఫర్ ఎనీథింగ్. అంటే ఒక్కటి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే గూగుల్ పే, ఫోన్పే ఇవి కొంచెం అక్కడక్కడ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. జామర్స్ అంటారు కానీ ఐ డోంట్ నో, ఐ మీన్ ఇట్ కుడ్ బి ఎ రీజన్. బట్ అది కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటే బాగుండేది.
షాపింగ్ చాలా సేపు నుంచి ఇక్కడ తిరుగుతున్నారు, ఏమేమి కొన్నారు ఇక్కడ? వెళ్తున్నాము, ఫస్ట్ టైం వచ్చాము, చూద్దామని థ్రిల్లింగ్ ఉంది, కొంచెం చూస్తున్నాం అట్లా. ఫ్యామిలీతో వచ్చాము, చాలా బాగుంది. ఇంకా స్టాల్ చూడడానికి హాఫ్ డే కూడా సరిపోవట్లేదు. ఇప్పటివరకు దాదాపు ఒక 5,000 రూపీస్తోనే ఐటమ్స్ తీసుకున్నాము. ఇంకోటి ఏంటంటే ఇది ఇంకా ఎక్స్టెన్షన్ చేసి ఇప్పుడు ఫిబ్రవరి 15 వరకు ఉంది. మరి సమ్మర్ వరకు ఇట్లనే ఉంటే చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంది. రేట్లు ఎట్లా అనిపిస్తున్నాయి ఇక్కడ? తక్కువ ఉన్నాయా, ఎక్కువ ఉన్నాయా? రేట్లు యావరేజ్గానే ఉన్నాయి మేడం, మరి తక్కువేం లేదు. బయట ఉన్న రేట్లే ఉన్నాయి, పెద్దగా రేట్లేం పెద్దగా తక్కువేం లేదు. కొన్ని ఐటమ్స్ మాత్రం తక్కువ రేట్లో ఉన్నాయి, చాలా అద్భుతంగా. అన్నీ ఒకే దగ్గర దొరకడంతో చాలా వరకు చిన్న పెద్ద అందరూ వచ్చి కూడా షాపింగ్ చేస్తూ ఉంటారు. ఇక ఈరోజు వీకెండ్ కావడంతో కాస్త ఏదైతే డిజిటల్ ట్రాన్సాక్షన్ ఉందో ఆ ట్రాన్సాక్షన్ కూడా స్టాప్ అయిపోవడం జరిగింది, ఎక్కువ సిగ్నలింగ్ ప్రాబ్లం ద్వారా. సో ఆ ఒక ఇష్యూ అయితే ఇక్కడ చాలా వరకు ఈరోజు ప్రజలను ఇబ్బంది పెట్టిందని చెప్పాలి. దాంతోపాటు చాలా వరకు అయితే మెట్రో రావడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. ప్రజెంట్ మనం చూస్తున్నాం కదా, ఎవరైతే 4 o'clock 3 o'clock ఆ టైంలో షాపింగ్ వచ్చిరో ఆ టైంకి వచ్చిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫుల్ నుమాయిష్ మొత్తం కూడా తిరిగేసి ఇంటికి వెళ్ళారు. కాకపోతే ఈ టైంకి వచ్చిన వాళ్ళు చాలా వరకు అయితే గేట్ దగ్గరనే టికెట్ కొన్న తర్వాత కూడా ఇంకా బ్యాక్ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి కూడా వచ్చిన కూడా చెప్తూ ఉన్నారు. చాలా ఇక్కడ సెక్యూరిటీ వైజ్ కూడా చాలా వరకు సేఫ్గానే ఉందని చెప్పాలి. ఈసారి ఈ వీకెండ్ చాలా వరకు అయితే అవుట్ సైడ్ ఆఫ్ ద మన సిటీ నుంచి కూడా చాలా వరకు పబ్లిక్ వచ్చి విజిటర్స్ వచ్చి కూడా షాపింగ్ చేస్తున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా నుమాయిష్కి రావడం జరిగింది. సో మొత్తానికి అయితే ప్రతి వీకెండ్ లానే ఈ రోజు కూడా నుమాయిష్లో వీకెండ్ తాకిడి కనిపిస్తుంది. ఇక టాయ్ ట్రైన్ కూడా ఎవ్రీ డే ఉండేది, కాకపోతే ఈరోజు రష్ ఎక్కువ ఉండడంతో టాయ్ ట్రైన్ కూడా ఆపేయడం జరిగింది. మొత్తానికి అయితే లాస్ట్ వీక్తో పాటు ఈ వీక్ కూడా నుమాయిష్కి లక్షలాది మంది విజిటర్స్ వచ్చే అవకాశం ఉంది. క్యాంపస్ అండ్ అశోక్తో మోనికా, 6 News, హైదరాబాద్. టోలీ చౌకీ సాలర్జంగ్ కాలనీ దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్లు పేలి మంటలు అంటుకున్నాయి. వెల్డింగ్ షాపులో పెద్ద గ్యాస్ సిలిండర్ నుంచి చిన్న సిలిండర్కు గ్యాస్ నింపుతుండగా అవి పేలాయి. దీంతో భారీగా మంటలు వ్యాపించాయి. వెంటనే స్పాట్కు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. बोलो क्या आवाज जल्दी बोलो। ప్రపంచానికే భారత్ ఆదర్శంగా నిలిచిందన్నారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండర్ రవిశంకర్. యువత విదేశీ సంస్కృతి వదిలి దేశ సంస్కృతి ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు పీపుల్ ప్లాజా వద్ద భారత మాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాఆరతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, బీజేపీ నేతలు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా 3,000 మంది చిన్నారులు భారతమాత వేషధారణలో పాల్గొన్నారు. प्रेम और दैव प्रेम एक ही सिक्के का 2 पहलू है। मुझे बहुत हर्ष हो रहा है हमारे देश के माननीय कृष्ण रेड्डी जी जो प्रवास के टूरिज्म के मिनिस्टर हैं, वो आज पूरे भारत को यहाँ इकट्ठे किए हैं भारत फाउंडेशन के जरिए। सच्चरित्र का, सद्बुद्धि का, सद्ज्ञान का आज भारत जो स्तर पर पहुंचा है दुनिया में, वो सब भारतीय के लिए बहुत बड़ा गर्व की बात है। देश के लिए अपना सेवा समर्पित कर रहे हैं, ये बहुत आवश्यक है। अब देखिए कितने यंगस्टर्स यहाँ पर, युवा लोग जो प्रदर्शन किए हैं कला की, इससे हम और उत्साहित हो सकते हैं। हमारी जो संस्कृति है वो जीवित रहेगा हजारों साल, लाखों साल। ऐसे ही मन మాతృభాష కూడా మనం పెట్టుకోవాలి. మాతృభాష ఆవశ్యకం, దానికే మాతృభాష, దాని తర్వాత రాష్ట్రభాష, దాని తర్వాత అంతర్రాష్ట్రీయ భాష. 3 భాషలు మా దేశంలో ఉంది కదా, అన్ని జగాలు సరి సమానంగా అని మేము చూడాలి.
రంగారెడ్డి జిల్లా నార్సింగ్లో మల్లన్న కళ్యాణోత్సవం కన్నుల పండుగగా సాగింది. కేతకి బ్రహ్మరాంబిక పెళ్లి కూతురుగా, మల్లన్న స్వామి పెళ్లి కుమారునిగా అందంగా అలంకరించి మండపానికి తీసుకువచ్చారు పూజారులు. వేద మంత్రాల మధ్య బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఈ వేడుకను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మల్లన్నకు బోనాలు సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మండల్ మరి అలాగే గండిపేట మండలు చుట్టుపక్కల ఊర్లు మంచిరోల, నార్సింగ్, కోకపేట, పుప్పాలగూడ, మణికొండ గ్రామ ప్రజలందరూ కూడా ఈ టెంపుల్కు వచ్చి దర్శనాలు చేసుకున్నారు. మళ్ళీ అలాగనే మేము 3 రోజులు కూడా మొదటి రోజు మాకు ప్రతి ఏడాది కూడా మన కేవీఎంఆర్ ఫంక్షన్ హాలు మరియు రమణారెడ్డి గారు భోజనాలు పెడతారు. మరియు తెల్లారి 2 రోజులు టెంపుల్ తరఫు నుంచి మరి 23 తారీఖు నాడు 24 తారీఖు రోజు కూడా టెంపుల్ తరఫు నుంచి పెట్టడం జరిగింది. అలాగే మరి పూల డెకరేషన్ ఒకరు, టెంట్ హౌస్ ఒకరు, ఇట్లా అందరు కూడా మా టెంపుల్కు సహకరిస్తున్నారు. మరియు ఇంకెవరైనా సహకరించే వాళ్ళు కూడా ఉంటే కూడా మనం సంప్రదించవాలని కోరుతున్నాం. వచ్చిన ప్రజలందరికీ కూడా అన్ని కుల మతాల సోదరులకు మరియు టెంపుల్ తరఫు నుంచి మా తరఫు నుంచి అందరు కూడా నమస్సుమాంజలు తెలుపుకుంటున్నాం. రంగారెడ్డి జిల్లా గండిపేట లేక్ దగ్గర కైట్ ఫెస్టివల్ను గ్రాండ్గా నిర్వహించారు. కుటుంబ సభ్యులతో పతంగులు ఎగరవేశారు జనం. తర్వాత గండిపేట అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి బోనాన్ని నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఏటా సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే మొదటి ఆదివారంగా గాలిపటాల జాతరను ఘనంగా నిర్వహిస్తారు పబ్లిక్. ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటాం. ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చి ఇట్లా గ్యాదర్ అయ్యి కుకింగ్ చేసుకుంటూ వీళ్ళందరేమో పతంగులు అందరూ ఎగరేస్తారు. బాగుంటుంది, ఎంజాయ్మెంట్గా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఇలా సెలబ్రేట్ చేసుకోవడం ఫ్యామిలీతో అనేది బాగుంటుంది. 15 to 20 మెంబర్స్ దాకా వస్తాము. మొత్తం పిల్లలు పెద్దలు అందరం వస్తాము. ఇక్కడ వచ్చి కుక్ చేసుకొని ఇక్కడే తినేసి ఈవినింగ్ వరకు స్పెండ్ చేసి వెళ్తాము. మగవాళ్ళందరేమో అక్కడ పతంగులతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మేము వచ్చేసి కుకింగ్ చేసుకుంటూ ఆడవాళ్ళం ఇలా స్పెండ్ చేస్తాము. మాకు గుమ్మడి కుటుంబంతోనే వస్తాం. అల్లుడు బిడ్డ అందరు వస్తాం. మళ్ళీ అందరు కలిసి వస్తాం. ఇక్కడ వండుకుంటాం. నా పేరు శాంతి. మేము సికింద్రాబాద్ నుంచి వచ్చాము. నేను ఇంకా మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ ఇంకా మమ్మీ మేమందరం ఎవ్రీ ఇయర్ వస్తామండి ఇక్కడికి. हर साल आते हैं यहाँ पतंग उड़ाने. यहाँ माता का मंदिर है. यहाँ पे मंदिर के पास अभी रिस्ट्रिक्शन से पतंग उड़ाने नहीं दे रहे हैं. चलो अच्छी बात है कि मंदिर को मंदिर की तरह रखा गया है. ये हमको गवर्नमेंट की तरफ से अलग प्लेस मिला है ओपन. थोड़ा दिक्कत है लेकिन बहुत अच्छा है. यहाँ पे मैं हर साल आता हूँ. एवरी 5 संडेज आता हूँ. संक्रांति के बाद मेरी पूरी परिवार आते हैं. मेरे सास, मेरे भाई, मेरे बहन, मेरे वाइफ, मेरे बच्चे सब लोग आते हैं. సంక్రాంతి పండుగ వచ్చిందంటే గండిపేట ఖానాపూర్ విలేజ్లో సంక్రాంతి కలకలలాడుతాయి. ఫ్రెండ్స్తో వచ్చి మేము ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ అందరూ ప్రతి విలేజ్ నుంచి వస్తారు, సిటీ నుంచి వస్తారు. వచ్చి అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సిటీ నుంచి అందరు తరలి వచ్చి ఇక్కడ సంక్రాంతి పండుగ ఫెస్టివల్ ఘనంగా వైభవంగా చేసుకుంటాం. ప్రతి సంక్రాంతికి ఫస్ట్ సండే రోజు ఇక్కడ కైట్ ఫెస్టివల్ బాగా జరుపుకుంటాము. ఫ్రెండ్స్తో కలిసి సిటీ నుంచి చుట్టుపక్కల విలేజ్ నుంచి చాలామంది రావడం జరుగుతుంది. ఇక్కడ 5 వీక్స్ వరకు ఇక్కడ ఫెస్టివల్ బాగా ఘనంగా జరుపుకుంటాము. ఇలాంటి ఆటంకాలు లేకుండా బాగా 8వ శతాబ్దం నుంచి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులపై విద్యార్థులు యూనిక్గా ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. టోలీ చౌక్లో 800 ఏళ్ల ముస్లిం యుగాన్ని తెలిపేలా స్టాల్స్లో ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ ఏర్పాటు చేశారు. వివిధ పాఠశాలలకు చెందిన స్టూడెంట్స్ వ్యవసాయం, హెల్త్, సైన్స్, ఆహారపు అలవాట్లు, శాస్త్రవేత్తల జీవిత గాథలు తెలిపేలా స్టాల్స్ను ప్రదర్శించారు. యూనిక్ ఎగ్జిబిషన్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ హరిత అందిస్తారు. ఎగ్జిబిషన్ లోపలికి వచ్చేసాం. చూడొచ్చు ఇక్కడ పిల్లలు అయితే దాదాపు 200 స్టాల్స్లో అయితే డిఫరెంట్ ఎగ్జిబిషన్కి సంబంధించిన ఉత్పత్తులను అయితే ప్రదర్శిస్తున్నారు. ఇటు సైన్స్ కావచ్చు, మ్యాథ్స్, హిస్టరీ, అట్లాగే జాగ్రఫీకి సంబంధించిన రకరకాల టాపిక్స్ తీసుకొని వీళ్ళు ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఇక్కడ కొంతమంది టీచర్స్ ఉన్నారు. ఎగ్జిబిషన్ గురించి మాట్లాడదాం. ఇది ఉద్దేశం ఏంటంటే ముస్లిమ్స్ కాంట్రిబ్యూషన్ ఏం చేశారు
ఫీల్డ్కి, మ్యాథమెటిక్స్కి, ఇంకా సైన్స్లో, సోషల్లో ఏమేం చేశారు పిల్లలకి అర్థం కావాలని దానికోసం ఇది పెట్టినాం. ఇదేంటంటే ఇది సబ్జెక్ట్ పైథాగరస్ థియరం. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళది లింక్ ఇప్పుడు ఎట్లా ఉంది, మోడర్న్కి లింక్ ఎట్లా ఉంటుంది, అది పిల్లలు నేర్చుకుంటారు మేడం. ఇది We have organized an exhibition to showcase the inventions and innovations done by the Muslim scholars of the late centuries, which were considered as the dark ages at that time. Their inventions have not been put forward earlier, but they were the leaders who have, showcased so many things at that time. So much of research had gone there at that time. Those things are being demonstrated here in this exhibition, which led to later inventions and later improvisation in the field of science, maths, and architecture. So here we have about 50 stalls. Let the students learn from this, and they should connect with it. First they should have to connect with this, then they have to communicate what they are learning here, and they need to continue this legacy. See, whatever they are learning, whichever field they are going in, and then you have to spread that knowledge, which will be helpful for everyone. చూడొచ్చు ఇక్కడ రాశి ఫలాలకు సంబంధించి కావచ్చు, మ్యాథ్స్కి సంబంధించిన డిఫరెంట్ ఇన్నోవేషన్స్ అయితే వీళ్ళు ఎగ్జిబిట్ చేశారు. ఇక్కడ స్టూడెంట్స్తో మాట్లాడి తెలుసుకుందాం అసలు దీనివల్ల యూజ్ ఏంటి అని. మనం అందరం టాల్ బిల్డింగ్స్, స్కై స్క్రేపర్స్ అన్నీ చూస్తాము, కానీ యాక్చువల్గా తెలియదు అంత టాల్ బిల్డింగ్స్ హైట్ ఎలా కనిపెట్టారు, మెజరింగ్ టేప్స్ డ్రాప్ చేయలేము. సో అందువల్ల ట్రిగ్నోమెట్రీలో అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో మనం హైట్ ఫైండ్ చేయొచ్చు త్రూ ప్రొట్రాక్టర్ అండ్ tangent angles. So అందువల్ల here in this protractor we have used a laser light to know the angle between land and the top of our tower here. So on the protractor మీద ఈ లేజర్ లైట్ టాప్ వచ్చినప్పుడు అక్కడ యాంగిల్ మనకి ఫామ్ అయింది. ద యాంగిల్ అక్కడ ఫామ్ అయినప్పుడు మన టవర్లో యాంగిల్ 48 degrees చూపిస్తుంది ప్రొట్రాక్టర్లో. సో కొంచెం క్యాల్కులేషన్స్ చేస్తే టాంజెంట్ రేషియో తీసుకుంటున్నాం. క్యాల్కులేషన్స్ చేసినాక మన సైంటిఫిక్ క్యాల్కులేటర్స్ వల్ల దీని హైట్ మనకు 38 centimeters వచ్చింది. మెజరింగ్ టేప్తో హైట్ మెజర్ చేస్తే కూడా ఇది 38 centimeter. సో మనం టాల్ బిల్డింగ్స్ ఇక్కడ తేలేం కాబట్టి కొంచెం చిన్న మోడల్ వల్ల మీకు తెలియజేస్తున్నాము. enthusiastic that children are coming forward and మనకు తెలియజేస్తున్నారు ముస్లిం సైంటిస్ట్ ఇన్ని కాంట్రిబ్యూషన్స్ ఇచ్చారు మన మ్యాథ్స్కి, సైన్స్కి, ఆస్ట్రాలజీకి, అన్ని సబ్జెక్ట్స్కి వీ హ్యావ్ లాట్ ఆఫ్ ముస్లిమ్స్ కాంట్రిబ్యూటర్స్. సో దీనివల్ల మనకు చాలా we got much aware about our Muslim scientists and inventors. Year starts with January and February, right? Their year starts with Farvardin or the Behest and Saudad. These are the spring months. Their Mordad and Sehriwar are the summer months. Meher, Aban and Azar are the autumn months. Dei, Behman and Asfan are the winter months. So the year starts with Farvardin and ends with Asfan, just like January and December, and they have zodiac signs aligning to each month according to everyone's birthday, which she'll explain. This idea was actually incorporated from the Hindu calendar. The zodiac sign was, the idea was taken from Hindu, Chinese and Uyghur calendar, and it just matches, it aligns with the Persian months there. So, and how you learn from this exhibition? We get to know about like more the inventions which Muslim did. Yes, ఇక్కడ ఇంకా కొన్ని స్టాల్స్ ఉన్నాయి చూడొచ్చు. ఇక్కడ కంప్లీట్గా 3 meal goals సంబంధించి వీళ్ళు ఎగ్జిబిట్ చేస్తున్నారు. ఇక్కడ స్టూడెంట్స్తో మాట్లాడదాం అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి అని. వాట్ ఈస్ 3 course meal? 3 course meal is an idea and an invention. An invention he had when he was dreaming. This usually is a starter, which is soup, main dish, which usually is meat or fish, and finally dessert, which is usually fruit and nuts mixed. How is the response from students? The response from students is very great. They are excited to learn about the origin of the 3 course meal. ఇక్కడ మనం చూడొచ్చు చాలా వరకు కూడా మనం 3 course meals ఎట్లా తీసుకుంటాం అనేది కూడా అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు. అంటే ముస్లిం పూర్వీకులు వీళ్ళు 3 course meal ని ఎట్లా స్టార్ట్ చేసేవాళ్ళు, సూప్ కావచ్చు, జ్యూసెస్ తోటి, అట్లాగే మెయిన్ కోర్స్లో నాన్ వెజ్ ఐటమ్స్ కావచ్చు, రైస్, చపాతీ లాంటివి. మన ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయని కళ్ళకు కట్టే విధంగా పిల్లలు తయారు చేసిన ఇన్నోవేషన్ అయితే అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ ఎగ్జిబిషన్లో సైన్స్
సైన్స్ మ్యాథ్స్ ఇలా హిస్టరీనే కాకుండా వీళ్ళు ఏన్షియన్ ఇయర్స్లో పర్ఫ్యూమ్స్ కావచ్చు, అత్తర్స్ ఎట్లా తయారు చేశారనే స్టాల్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం చూడొచ్చు అత్తర్ని పూర్వకాలంలో ఎలా తయారు చేశారు, ఇప్పుడు ఎట్లా దీన్ని చేస్తున్నారు అనేది కూడా కళ్ళకు కట్టే విధంగా వీళ్ళు స్టాల్లో అయితే ప్రదర్శిస్తున్నారు. స్టూడెంట్స్తో మాట్లాడి తెలుసుకుందాం దీని గురించి. హాయ్, వాట్స్ యువర్ నేమ్? My name is Shoaib, ma'am. Okay, tell about your concept. Yeah, okay, I'll tell. So, ether is also known as attar. It's a natural process of making perfume through steam distillation. This process was explained by a Persian physician known as Ibn Sina. Ibn Sina was the first person to extract oil through steam distillation, ma'am. I will go with the procedure, ma'am, how it works, okay? This was the final model which was upgraded by Ibn Hayyan and Al-Kindi, okay, ma'am? So in this process, first we have to take a big round flask and then we have to add some distilled water to it, okay? And after that we have to add a source of odor. Our source of odor can be any natural thing, ma'am. It can be peels, petals of different flowers. So when we heat it, so the oil petals which are inside that big flask releases some oil in the water and it gets mixed with the water. And when it reaches its boiling point, it appears in the form of vapor, ma'am. And that vapor passes to this condenser. This is the condenser, sir. In this condenser, we have two pipes. One is in upward direction and one is in downward direction, as you can see. And there is also one more, a thin pipe inside it. Can you see it, ma'am? Yeah. So, basically, through this thin pipe, vapor passes, ma'am, which we are getting to this. Okay? So, basically the work of this pipe is to give a continuous cold water supply, ma'am. So that the vapor which is inside it, it can get cooled down. Okay? So the cold water enters and passes to this pipe and condensation takes place, ma'am. Which means when the vapor gets cooled down, it changes again into liquid. And finally, by getting 2-3 drops slowly, our attar gets collected in this beaker. And finally, a product is ready, ma'am. This is the attar made by us. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V6 News.